మామూలే అప్పుడప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఇదేలే అడ్జస్ట్ అవ్వాలి. ఎందుకంటే తప్పు నాది, లేట్గా లేచిన. లే అది రకాన్ అయిపోయి ఉండే ఒక డ్యూటీ కూడా అయిపోయింది. ఈరోజు మొత్తం మీద ఒక సింగిల్ డ్యూటీతోనే నా రోజంతా గడిచిపోయింది. నిన్న పెట్టిన వీడియోలో మా మేడం చెట్లు తీసుకుంది కదా, కువైట్లో ఇరానీ రోటెట్లో ఇక్కడ జిబినా బిస్కెట్ చాలా రకాలు ఉన్నాయి. దీన్ని భాగాలు చేసి 4 భాగాలు చేస్తాం మేము. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. టైము 10 కావస్తుంది. ఇప్పుడు లేచా నేను, వదర స్నానం చేసిన, రూమ్ కూడా క్లీన్ చేసుకోవాలి. ఈరోజు అలారం పెట్టుకున్నానేమో అని పనుకున్నా. మామూలుగా అలారం పెట్టుకుంటా, మా అలారం పెట్టుకోకపోయినా కూడా నాకు 8 గంటలకు మెలకు వచ్చేది. 2 సార్లు మెలకు వచ్చింది. సర్లే అలారం మోగలేదు కదా, ఇంకా టైం కాలేదేమో అని అట్టే పనుకున్నా. పనుకొని ఇప్పుడు లేచి చూస్తే మా జీవితం 9:30 అవుతుంది. ఇంకా వదరా పోయి స్నానం చేసేసిన. ఈ టైంలో మనము నొసుకుతా ఉన్నామనుకో, రూమ్ క్లీన్ చేసుకుంటా, అది చేసుకుంటా ఇది చేసుకుంటా, వీళ్ళు లేస్తారు. అందుకే బండి కూడా ఏం క్లీన్ చేసేదిలే. ఇక్కడ మేడం కూర్చుంటారా, ఆ మ్యాట్ ఒకటి, ఇంకా దీని లోపల సిగరెట్ ఉంటుంది. సిగరెట్ లేదా క్లీన్ చేసినట్టు, ఇది ఒకరో క్లీన్ చేయొచ్చు అయిపోయి. మామూలే అప్పుడప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. బేగాలు కూడా 10కి తీసుకుంటున్నా. ఇప్పుడు వచ్చిన బీగాలు వాళ్ళు కూడా ఆశ్చర్యపోయింటారు, నేను 10 గంటలకు వచ్చి బీగాలు తీసుకుంటాను. టిఫిన్ చేసుకొని తినేంత టైం లేదు. ఈ రొట్టె ఉన్నది, ముక్కలు రొట్టె, దీనికి వేస్తా. నిన్న ఒకరోజు సెగలు పెట్టుకొని వంకాయ కూర ఆమె ఇచ్చింది కదా, అది ఎక్కువ తినలా, అట్టే ఉన్నది. ఈ వంకాయ కూరతో ఈ రొట్టె తినేస్తా. టైం లేదు, మళ్ళీ మేడం కాల్ ఫోన్ చేస్తుంది. ఇది ఈ రొట్టె అయితే కాల్చుకున్నా. ఎవరో తినేసి రొట్టి తాగేస్తా. వంకాయ కూర బాగానే ఉంటుంది రొట్టెలో. ఇది అడ్జస్ట్ అవ్వాలి. ఎందుకంటే తప్పు నాది, లేట్గా లేచిన. బాగానే ఉంది ఈ వంకాయకి రొట్టె కుబూస్కి. లేట్గా లేచిన డ్యూటీలు పడతాయేమో అనుకున్నా. డ్యూటీ ఒక్కడు కూడా వల్ల అన్నానికి అయితే ఫోన్ చేసినారు, మా అమ్మ భిన్న రెడీ అవ్వాలని. రూమ్ కూడా క్లీన్ చేసుకోవాలి ఆ తొందరలో. ఎట్టో ఒక డ్యూటీ కూడా వల్ల. నాకు తెలిసి మధ్యాహ్నం పడుతుంది. పిల్లోని కటింగ్ షాప్ తీసుకోవాల్సి వస్తుంది. ఇంకా ఆమె ఏమన్నా లేస్తే లేయచ్చు. ఒక డ్యూటీ అయితే కన్ఫామ్, పిల్లోని కటింగ్ షాప్ తీసుకోవాలి. అబ్బా ఈ చూడు, ఈ నిన్న తోవికి పోయి చూపించా. అయ్యి ట్రై చేస్తాను నేను కూడా. బాస్మతి రైస్ ఇచ్చింది, ఎట్టో దేవుడు, అది చికెన్ ఏమో. అవి ట్రై చేస్తాను ఈరోజు. నేను మామూలుగా అవి తినను, నేను ఇప్పుడు తింటా. చూసారా, ఇది క్యాప్సికంలో పైన కాడ తీసి అన్నం పెట్టి మూత పెట్టినారు. వీళ్ళైతే ఇట్లే ఈ క్యాప్సికంతో సహా కొరుక్కొని తింటారు. ఇది ఉంది కదా, ఈ కూసలో కూడా అన్నం ఉంటుంది అన్నమాట. దీన్ని కూడా ఇట్లా కొరుక్కొని తింటారు. ఇంకా ఇది కూడా అదే, రకరకాలన్నమాట. దీని లోపల ఉంటాయి అన్నం.
ఎంత బాగా పెట్టింటాడు చూడు అన్నము. దీన్ని కట్ చేసి ఉంటారు, డైరెక్ట్ కూర్చుంటారు అన్నం. అన్నం కాదు, రైస్ ఏమో పెట్టి ఉడకబెడతారు దీన్ని. బాగానే ఉంటుంది. దాంతోపాటు తినాలంటే నాకు ఇబ్బంది. ఇట్లా అన్నం అయితే తింటా. ఆ కాయ ఎత్తుకొని తినాలంటే తినను నేను. ఇట్లా అన్నం అయితే బాగుంటుంది. సేమ్ అంతే, అన్నిట్లో అదే, అన్ని రకాలలో అదే అన్నం ఉంటుంది. ఇదేమో చికెను నేను ఇచ్చింది కదా, సేమ్ అదే చికెనే. ఈరోజు ఎట్టో బాస్మతి రైస్ చేసింది బాస్మతి రైస్. ఇది సలాడు. నేను టమాటా పచ్చడి అయితే తీసుకున్నా, దీన్ని వేసుకొని తిందామని. అప్పుడంతా తినేవాడిని కాదు, బాగుండదని. కానీ ఈ కాయతో అదే కాయ ఇట్లా కాయ ఎత్తుకొని తింటారు ఇల్లు. అట్ట కాకుండా ఈ ఒట్టి అన్నం అయితే బాగుంది టేస్ట్. ఇన్ని రోజులు మిస్ అయినాయి అన్నాన్ని. ఈ అన్నం కూడా సరిగా ఉడకబెట్టలామా, ఒక బియ్యం ఉన్నది. దీంట్లో మన టమాటా పచ్చడి వేసుకుందాం. ఇదైతే కమ్మగా ఉంటుంది. ఇంకొద్దిగా ఉడకబెట్టింటే బాగుండు. వీళ్ళకి బియ్యంగా ఉండాలని చెప్పి అట్టే పెట్టినారు. ఈ చికెన్ ఒకటి బద్దగానే ఏందో ఎంత ఉన్నదో. దీంట్లో ఎంక లేదులే, ఒట్టి కండ చికెన్. తినేసి రెడీగా ఉంటే పిల్లోనికి పోయే కటింగ్ షాప్కి మాత్రం ఫోన్ వస్తుంది నాకు తెలిసి. అదే డ్యూటీ ఈరోజు. చెప్పినా కదా కటింగ్ పోవాలని. కటింగ్ షాప్కి అయితే పోవాలంట. మేడం ఫోన్ చేసింది, మామూలుగా పిల్లోడే ఫోన్ చేస్తాడు. ఇదే ఈరోజు డ్యూటీ నాకు. పొద్దున్న నుంచి పడితే ఓను పడతాయి, లేదంటే 1-2 అంతే. కరెక్ట్గా 2:35. పొద్దున్న లేట్గా లేచి మంచి పని చేసిన. నిద్ర బాగా అదే ఏమంటారు, నిద్రని బాగా తీసుకున్నాను అనమాట. కళ్ళకి రెస్ట్ ఇచ్చిన. ఎప్పుడు ఫోన్ చూస్తూనే ఉంటా, ఎడిటింగ్ చేస్తూ ఉంటా. కొద్దిగా లేట్గా లేచి కళ్ళకి రెస్ట్ ఇచ్చిన. లే అది రకాన్ ఇంకా రాలా పిల్లోడు. పని మనిషి బయటకు వచ్చింది. వచ్చాడు అన్న వస్తున్నాడు. Alhamdulillah, كيف حالك؟ الحمد لله. Daily పలకరింపు. కటింగ్ చేయించుకొని వచ్చేసినాము, అయిపోయి వండే ఒక డ్యూటీ కూడా అయిపోయింది. ఆమె ఇంకొక ఆమె వాళ్ళ అమ్మ వాళ్ళకి కూడా పోయి చాలా రోజులు అయింది. ఎందుకంటే వాళ్ళ అమ్మ లేదంట. అదేంటి ప్యారిస్ పోయిందంట. ప్యారిస్. ఈ చలికాలం కదా, ఈ చలికాలం బాగా తిరుగుతారు. ఎక్కడ చలికాలం ఎక్కువ మంచు కురుస్తుంది అక్కడికి పోతారు వీళ్ళు. ఈరోజు మొత్తం మీద ఒక్క సింగిల్ డ్యూటీతోనే నా రోజంతా గడిచిపోయింది. నిన్న పెట్టిన వీడియోలో మా మేడం చెట్లు తీసుకుంది కదా, అవి ఎన్ని చెట్లు తీసుకునిందో కామెంట్ చేసేయండి. సో నేను తౌఫిక్ భాయ్ అయితే, నేను బిగాలు అయితే ఇచ్చేసిన, డ్యూటీలు అయితే అయిపోయినాయి. నేను తౌఫిక్ భాయ్ అయితే రొట్టె తీసుకోవడానికి అయితే పోతున్నాము. జిబినా రొట్టె, అది మనకి నార్మల్ అయిపోయింది, బోత్ టేస్టీ. కువైట్లో ఇరానీ రొట్టెట్లో ఇక్కడ జిబినా బిస్కెట్ చాలా రకాలు ఉన్నాయి. అన్నింటిలో కల్లా నాకు జిబినా రొట్టె బాగా నచ్చేసింది.
నాకు ఆయన చెప్పకముందు నేనే చెప్తాను తోఫిక్ భాయ్ రొట్టె తెచ్చుకుందామని. సో అంత ఇష్టంగా తింటున్నా దాన్ని నేను. 10 रियाल का बोला वो अच्छा है. 10 रियाल दे दिए बिना वो दाल भी बड़ा लेगा. పప్పు కూడా పెద్దది తీసుకో. రొట్టెకి దానికి సరిపోతుంది బాగా. ఏ రోటీ అచ్చా నాకు బాగా అలవాటు అయిపోయింది. ఈ విధంగా కవర్లు అయితే ఉంటాయి, పేపర్ కవర్. ఇది కట్ చేసేదానికి, రొట్టె కట్ చేసేదానికి ఇలా కట్ చేసుకొని, ఎందుకంటే పెద్ద రొట్టె దీనిలో పట్టదు, కట్ చేసి ముక్కలు చేసుకొని దీనిలో పెట్టుకుంటారు. అందుకే దాని పొడి అంతా ఇవ్వబడి ఉన్నారు. నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు, దాని పొడి ఏదంతా వాళ్ళు ఇక్కడ వేసేస్తారు. ఈ నుంచి బొక్కలోంచి ఇక్కడ కట్ చేసుకొని వేసుకుంటారు. ఏ ఇస్మేనా పూల్ గులాబా ఏ బోల్దో ఏందో కుండలో ఈడ పప్పు తీసుకుంటాం మామూలుగా, కానీ ఏందో గులాబా అంట పూలు, అది తీసుకుంటాం. ఏ అమరా నయ్య ఇది ఇరిగిపోయింది రొట్టె. మనము పెద్దది చెప్పినాము, ఇదైనా కూడా పతలాగా ఉన్నది. हमारा नहीं, हम बड़ा बोले 10 रियाल का. ఈ విధంగా ఇసిరే వేస్తారు. ఆడేసాడు ఆ పక్క వేసాడు, ఈ పక్క కూడా వేస్తాడు. అది నార్మల్ జిబ్నా కాదు. ఏ అమరా ఓకే. ఓ క్యా బోలా గులాబా కదా 4 रियाल का. ఇది మా రొట్టె. దీన్ని భాగాలు చేయాల. దీన్ని భాగాలు చేసి 4 భాగాలు చేస్తాం మేము. క్యాష్ శబక ఏం కాలేదు ఇదే. తోఫిక్ భాయ్ అయితే కాలుతుంది, మనం ఓ 1 మినిట్ ఇవ్వలేదు. ఇక్కడ ఒకటి మతం ఉన్నది, ఇండియన్ రెస్టారెంట్. ఈడైతే స్వీట్ దొరుకుతుంది, బాదుషాలు, ఈ జిలేబీలు అవన్నీ ఉన్నాయి. కానీ నా ఫేవరెట్ పాలకవ అయితే లేదు. రొట్టె అయితే తీసుకున్నాము. రొట్టె అట్టాగే కేవలం గులాబా అంట. ఇది ట్రై చేద్దామని తీసుకున్నా. చూద్దాం ఈరోజు కొత్త టేస్ట్ గులాబా. ఇదే ఎర్రగడ్డ అయితే ఇలా 2 పచ్చిమిరకాయలు వేసాడు మహాన, అవి కూడా ఎండిపోయినాయి. प्याज नहीं दिया देखो. अनियन देता हूँ मेरे पास है. पकड़ो ये पकड़ो तो में कवर. बस ये रखो, नीचे रखो पेपर. इसमें रखो. नहीं हाँ करो. क्या है फूल है फूल का ऊपर गरम है. फूल ही है मगर डिफरेंट है. పైన ఇది పచ్చిమిరకాయ పచ్చడి ఇంకా పళ్ళ ఏందో వేసినాడు. గరం है. थोड़ा गरम है, मुश्किल नहीं है. मैं इसमें डालता हूँ. ఇది మైక్రో షాట్లో 4 రియాలు తీసుకున్నాడు దీనికి. ఇదేమో రొట్టెకి కవరు చించి వేస్తే దానికి ఉండే నువ్వులు గింజలు కింద పడకుండా ఉంటాయి. ఇది జిబ్నా. ఇది ट्राई करेगा कैसा है. इसका सेंट नहीं आता है मेरे को, इसका सेंट आता है. इसका आता है, इसका नहीं आता. नहीं है, इसका आता है बहुत. చూసారా ఇది ఈ పక్క అంతా మార్చేసినాడు, ఇదంతా మార్చేసినాడు. బాగా మందంగా ఉన్నది రొట్టె అయితే. ఇది తెచ్చుకున్నాము, చూద్దాం దీని టేస్ట్ ఎట్లా. రోజు పప్పు కాకుండా ప్యాజ్ లేవుతావు ఇవి. ఇది పూలు గులాబా అంటే బాగానే ఉన్నది. ఎప్పుడు పప్పే కాకుండా ఇట్లా తిందామని తెచ్చిన, బాగుంది. ఈ 4 పీసులు ఎందుకు చేసినానంటే 2 ఆయన 2 నేను తింటాం అనమాట. 2 పీసులు తింటూ కడుపు నిండిపోతుంది. ఒక్క రొట్టె అంతా తినాలంటే కష్టమే, అందులో జిబినా ఎక్కువ వేయించిన.